మీరు యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నారు, భయంతో మీ జీవితం సాగిస్తున్నారు అంటే ఓన్లీ ఒకటే కారణం. మీరు మీ కంట్రోల్ ఎవరి చేతిలోనో పెట్టారు. అది ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే ఒక వ్యవస్థ, ఆర్గనైజేషన్ అయి ఉండొచ్చు. మీ కంట్రోల్ని వాళ్ళ చేతిలో పెట్టేసి మీరు జీవనం సాగిస్తున్నారు. అందుకే యూ హ్యావ్ కాన్స్టెంట్గా మీ బ్రెయిన్లో అది రికార్డ్ అయిపోయింది, మీ మైండ్లో. ఇది చేయకపోతే ఏమంటాడో, అది చేయకపోతే ఏం జరుగుతుందో, అలాంటి టెన్షన్ అనమాట. ఒక రకమైన టెన్షన్. ఆ వ్యక్తి ఆర్ ఆ సిచ్యువేషన్ లేనప్పుడు కూడా మీరు చాలా యాంగ్జైటీతో జీవనం కొనసాగిస్తూ ఉంటారనమాట. సో అలాంటి జీవితం ఎందుకు? టేక్ బ్యాక్ యువర్ కంట్రోల్. మీ కంట్రోల్ని మీరు వెనక్కి తీసుకోండి. మీరు ఇచ్చారు కదా ఏదో పవర్, వాడి చేతిలో పెట్టారు కదా, ఒకే ఒక పవర్ అది వాడి చేతిలో పెట్టారు, కంట్రోల్. దానివల్ల మీరు వాడికి బానిసలా తయారయ్యారు. ఆ కంట్రోల్ మీరు వెనక్కి తీసుకోండి. ఆ చైన్ని కట్ చేసి పడేయండి. చైన్ని మీ కంట్రోల్ మీరు తీసుకోండి. ఏమవదు. యూ విల్ బీ వెరీ ఫైన్. యూ విల్ బీ ఆల్ రైట్ విత్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒక్కడో ప్లస్ ఈ ప్రపంచం, అంతే. చాలా బాగుంటుంది. ఎవరిని కంట్రోల్ చేయడానికి ఇవ్వద్దు. డోంట్ గివ్ యువర్ చైన్స్, యువర్ లైఫ్ టు సమ్వన్. ఓకే, థ్యాంక్ యూ.